కొన్నిసార్లు మనం ఎంత వరి అవుతామంటే వి జస్ట్ బికమ్ సిక్ అండ్ టైర్డ్ థింకింగ్ అండ్ వరింగ్. ఆలోచన చేసి చేసి దిగులు పడి పడి అలసిపోతాం అన్నమాట. మన ఎనర్జీ అంత డ్రైన్ అయిపోతుంది, నీరసిల్లిపోతాం. కానీ వరి అవడం వల్ల, చింతించడం వల్ల పరిస్థితులు అయితే ఏమాత్రము మారవు. పరిస్థితులు మార్చగలిగిన దేవునికి నీ చింత యావత్తు నువ్వు ఇచ్చేయగలిగితే హ్యాపీగా రిలాక్స్డ్గా నువ్వు పడుకోగలవు, నిబ్బరం కలిగి నువ్వు ఉండగలవు, ధైర్యంగా ఉండగలవు. నీ హృదయంలో దిగులుకు చింతకు చోటు ఉండదు. ఎప్పుడైనా నీకు వరి అనిపిస్తే, ఎప్పుడైనా దిగులు రాగానే, హృదయంలోకి చింత రాగానే వెంటనే చేయాల్సింది ఏంటంటే మోకాళ్ళేసి నీ చింతని ఏసైకి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఏసై ఇచ్చే నెమ్మది సమాధానాన్ని నువ్వు వెనువెంటనే పొందుకుంటావు. ఒకవేళ చీకటి దినాల వంటి కాలంలో నీవు ఉండొచ్చు. అయితే దేవుడు మళ్ళీ హ్యాపీ డేస్, ఆనందకరమైన దినాలు, సంతోషకరమైన సమయాలు, నీవు దేవుని స్తుతించి ఆరాధించి ఆయన యొక్క మహోన్నతమైన కార్యాలను పొగడి ధ్యానించి సాక్ష్యం ఇచ్చే దినాలను, సమయాలను తిరిగి నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. జస్ట్ కీప్ ట్రస్టింగ్ ద లార్డ్ అండ్ నెవర్ గివ్ అప్ ఆన్ గాడ్.